ఐటీ జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఎంత పెద్ద మత్సలా వాళ్ళు పోయాలని చూస్తున్నారో లేకపోతే బురదజల్లాలని చూస్తున్నారు. దీని నుంచి క్లీన్ గా బయటకు వచ్చేస్తారనే కాన్ఫిడెన్స్ ఉందా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా? అసలు మీరు ఇంతకుముందు సీనియర్ అడ్వకేట్స్, అటార్నీ జనరల్ పెద్దలే చెప్పారు అదానీ గారి పేరే దాంట్లో లేదు అని. అవును, అదానీ గారి పేరే దాంట్లో లేనప్పుడు దాంట్లో ఏమి ఆ ఛార్జ్ షీట్ లోనే ఏమి పసలేదన్నప్పుడు అదానీ పేరే దాంట్లో లేదు, అదానితోనే దానికి లింక్ లేదన్నప్పుడు జగన్కి ఏమి లింక్ పెడతారు? ఒకసారి మహేష్ జట్మలాని ఆయనేం మాట్లాడారు కూడా లడ్డు అయిపోయింది, లడ్డు తర్వాత విద్యుత్ వచ్చింది, అంతే విద్యుత్ వచ్చింది. రైట్, ఒకసారి మహేష్ జట్మలాని ఏం మాట్లాడారు, ఆయన సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టులో వారేం మాట్లాడారు ఒకసారి విందాం. President Trump has said that the Department of Justice is a farce. This tweet the Congress never looks at. He's a president-elect. He's making a very responsible statement. The DOJ is acting in unseemly haste. Look at the timing. They are now almost out of power. Still, at this time, it is what is called a scorched earth policy. Just like the Biden administration has escalated the matter by escalating the nature of the weaponry which they are supplying Ukraine, and Ukraine is suffering because of it. Russia has retaliated. This is also a scorched earth policy. Perhaps they noticed that Gautam Adani complimented President Trump on his success in the presidential elections, and maybe this is why, and it came soon after that. Obviously, this has been going on for some time, but the haste in which it is done, the sketchiness of the indictment, the total absence of any evidence provided for the indictment shows that this is what I call a hatchet job. How do you see the opposition parties' behavior on seeking adjournment regularly in the ongoing Lok Sabha sessions? Look, this is clearly a political tool. They have just had a rout in the Maharashtra elections. I mean, they've been successful winners in coalition, of course, on the coattails of the Jharkhand Mukti Morcha. But Maharashtra was a prize which they were very confident of winning. So this is a diversionary tactic, completely diversionary tactic. They have no other issues. రైట్, అభియోగ పత్రంలో లంచాలు ఇచ్చినట్లు ఆధారాలు లేవు. అంతర్జాతీయంగా వ్యాపారం చేసిన భారత కంపెనీలపై అమెరికాలో దాఖలైన అభియోగాలను కాంగ్రెస్ పార్టీ గుడ్డిగా నమ్ముతోంది. సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు దక్కేందుకు భారత అధికారులకు లంచాలకు కుట్ర చేసే ఆరోపణలకు ఆధారాలు ఎక్కడున్నాయని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇది సార్ స్థూలంగా ఇద్దరు ప్రముఖ న్యాయవాదులు, బాగా అపారమైనటువంటి అనుభవం ఉన్నవాళ్ళు. అందులో ఎస్ తొందరపడి మాట్లాడే వాళ్ళు కూడా కాదు, రికార్డ్ ఎవిడెన్స్ లేకుండా మాట్లాడే వ్యక్తులు అంతకన్నా కాదు. సో దీని నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటపడతారు అంతేనా? సింపుల్ గా వాళ్ళు అసలు జగనన్నకి దాంట్లో సంబంధం ఉంది ప్రజలే భావించడం లేదు. ఓన్లీ ఎల్లో మీడియా లేదంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు లేదు, కూటమి ప్రభుత్వం దాన్ని ఇష్యూ చేసి కాంగ్రెస్ వెనకాల పెట్టుకొని నడుపుతుందే తప్ప దాంట్లో ఇష్యూ ఏం లేదని అందరికి తెలుసు, ప్రజలకు తెలుసు. బయటపడేది అసలు సమస్య లేనప్పుడు ఇంక బయటపడాల్సిన అవసరమే ఉంది. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు మీ పార్టీలో ఉండి మొన్నటికి మొన్న పార్టీ మారారనుకోండి, విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు, అర్ధరాత్రి తలుపు తట్టి నా దగ్గర సంతకం పెట్టమని నన్ను అడిగారు అని అంటున్నారు కదా ఆయన. ఇలాంటి డ్యామేజ్ కాదా మీకు? పాపం వాసన్ ఎవరో స్క్రిప్ట్ రాయిస్తే చదివాడు అంతే. వాసన స్క్రిప్ట్ కాదు అది, వాసనకి ఎవరో రాయించారు, ఆ రాయించిన స్క్రిప్ట్ని చదివాడు. అంత దూరం అర్ధరాత్రి పొగులు అటు ఆలోచించేవాడు కాదు. వాసన మామూలుగానే రాత్రి 1 గంట 2 గంటల వరకు మేలుకునే మనిషే. కానీ ఏ కేబినెట్ మీటింగ్ అయినా కూడా టేబుల్ అజెండాలు ఉంటాయి, ఇవన్నీ నడుస్తాయి. వీటితో పాటు ఇంకోటి చెప్తున్నా, సెప్టెంబరు 15, 2020 జరిగినప్పుడు తన చేతికి వచ్చినప్పుడు తన లెటర్లో తన సంతకం పెట్టాడు. ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ లోనూ తన సంతకం పెట్టాడు. వెంటనే అప్రూవ్ చేయాలి కేబినెట్. శ్రీకాంత్ గారు అధ్యక్షతన, విద్యుత్ సెక్రటరీ అధ్యక్షతన 1 నెల రోజుల పాటు అధ్యయనం చేసి మళ్ళా కేబినెట్కి వచ్చింది. కేబినెట్ మీటింగ్ రాబోయే ముందు మినిస్టర్ సంతకం పెట్టినాకే కేబినెట్కి వచ్చింది. కేబినెట్ లో
అప్రూవ్ చేసినప్పుడు కూడా వాసన సంతకం పెట్టాడు. 2 సార్లు సంతకం పెట్టాడు. నేను సంతకం పెట్టలేదు అంటున్నాడంటే పాపం ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తనని ఆ గుర్తింపు, ఆ గౌరవము, ఆ ప్రాధాన్యత, ఆ పదవి ఏదో కావాలి అంటే పాపం వాళ్ళు చెప్పినట్టు తను నడుచుకోక తప్పదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ను చదువుతున్నాడు అంతే. అర్ధరాత్రి అంటే బలవంతంగా సరే సంతకం పెట్టారు, తర్వాత పెట్టుండొచ్చాం కానీ అర్ధరాత్రి విషయం అసలు జరగలేదు, ఇదంతా కట్టు కదా అంటున్నారా? అసలు అర్ధరాత్రి అనే ప్రశ్న ఎందుకు వస్తుంది? కాబట్టి తను ఏదో మన అర్ధరాత్రి స్వతంత్రం వచ్చినట్టు ఇదేదో పదం బాగుందని చెప్పడమే తప్ప అర్ధరాత్రి అనే ప్రశ్న ఎందుకు వస్తుంది? రైట్. ఆయన సంతకం పెట్టాడా లేదా అడుగుతున్నాం. సంతకం పెట్టిన ఎవిడెన్స్ మన దగ్గర ఉంది. 2 సార్లు సంతకం పెట్టినటువంటి కాగితాలు ఆ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. 2 సార్లు సంతకం పెట్టిన తర్వాత పెట్టలేదని ఆయన అన్నాడంటే అదే ఆయన చేత చెప్పిస్తున్నారు, లేదు ఆయన భవిష్యత్తు కోసమైనా ఆ మాట చెప్తున్నాడు అంతే.